నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యాని. ఇవాళ మనతో పాటు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు 2003లో ఎవరైతే అలా ఎడ్యుకేషన్ అయిపోయి జర్నలిజం అయిపోయి బయటకు వచ్చారో ఫ్రెషర్స్, అప్పుడు ఇవాళ వాళ్ళతో పాటు మనం ఉన్నాము. అప్పట్లో ఎవరైతే సీనియర్ పొలిటీషియన్స్ రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు డి అంటే డి అనుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గురించి ఆ రోజుల్లో అసలు ఎట్లా ఉండేది, చదువు అయిపోయిన తర్వాత వాళ్ళని చూసి జర్నలిజంలోకి ఎట్లా వచ్చారు ఏంటి అనేది తెలుసుకుందాం. తర్వాత 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత వీళ్ళు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో జర్నలిస్టులుగా జాయిన్ అయ్యి అది కవర్ చేసిన వ్యక్తి వీళ్ళు. తర్వాత ఇవాళ వరకు ప్రతి రాజకీయ అంశాన్ని కూడా కవర్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళతో పాటు ఇవాళ మనం చిట్ చాట్ చేద్దాం. రేపు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం, దాని గురించి ఎట్లా ఏంటి, ఆయన ఏం చేశారు సొసైటీకి ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు, ప్లస్ సంజయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్ ఇద్దరికి. సార్ చెప్పండి సార్, ఆ రోజుల్లో మీరు 2003లో ఎప్పుడైతే మీరు చదువు అయిపోయి జర్నలిజము అంతా అయిపోయిన తర్వాత ఒక ప్రముఖ ఆపోజిట్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యారు రాజశేఖర రెడ్డి గారికి. ఎట్లా ఉండేది సార్ అప్పట్లో పాదయాత్ర చేసేటప్పుడు, ఎట్లా కవర్ చేశారు? అసలు ఈ నిజాలు రాయనిచ్చారా లేకపోతే రాయని లేదా? అసలు ఎలా ఉంటుందంటే అదే ఛానల్లో చేసేటప్పుడు జర్నలిజం స్కూల్ బయటకు వచ్చిన తర్వాత అదే జర్నలిజం స్కూల్కి అటాచ్డ్గా ఉన్నటువంటి సంస్థలోనే మేము చేరిపోయాం. స్టార్ట్ అయిన కొన్నాళ్ళకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర స్టార్ట్ అయింది. అప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో చాలామంది ఈ పాదయాత్ర ఏంటి, పాదయాత్ర చేస్తున్నారు. అప్పటికి పాదయాత్ర అనే కాన్సెప్ట్ రాజకీయాల్లో లేదు, ఎవరు చేయలేదు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కాబట్టి చాలామంది దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత కూడా మేము చేసే ప్రధాన పత్రికలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కవరేజ్ చాలా తక్కువగా ఉండేది. మేము దీన్ని ఒక్కోసారి ఒక 2 ప్రాంతాల్లో దీన్ని కవర్ చేసి పంపించినా సరే దీన్ని పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు. ఐటమ్ అయితే టెలికాస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఈవెన్ హైదరాబాద్, అప్పుడులో నేను హైదరాబాద్లోనే పనిచేసినప్పుడు కూడా దానికి పెద్దగా ప్రయారిటీ ఇచ్చేవారు కదా. అంటే ప్రయారిటీ ఇవ్వడం వేరు, టెలికాస్ట్ ఏదో చేసాం కదా అని చేయడం వేరు. ఎందుకంటే ఆ స్థాయి నాయకుడు ఒక పాదయాత్ర చేస్తున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అయినప్పుడు దానికి చాలా మైలేజ్ ఉంటుంది, దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి అక్కడ కనిపించలేదు. సో కాలక్రమంలో ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రారంభమైన తర్వాత చేవెళ్ళ దగ్గర, అక్కడి నుంచి క్రమేణా జిల్లాలు దాటుకుని ఒక్కొక్క జిల్లాలో ప్రవేశించే కొద్దీ ఊహించినటువంటి ప్రజాస్పందన తండోపతండాలుగా పెద్ద ఎత్తున, కొన్ని చోట్లయితే అసలు లక్షలాదిగా జనం, అసలు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నారా జనంలో అని రాజశేఖర రెడ్డి గారిని భూతద్దం పెట్టి నెతుక్కోవాలి అనే చందంగా అక్కడ పరిస్థితులు కనిపించేవి. ఎప్పుడైతే పబ్లిక్ నుంచి అంత పెద్ద ఎత్తున రియాక్షన్ కనిపించిందో అప్పుడు ఇన్విటబుల్ సిచ్యువేషన్ వచ్చింది. ఈ ఛానల్స్ కానీ, నేను పనిచేసే ఛానల్ కానీ, పత్రిక కానీ, దాంతో ఛానల్స్ ఉండేవి సార్. అప్పట్లో పెద్దగా లేవు సార్. అప్పటికో 24 hours ఛానల్స్ అయితే జీరో అది. ఎందుకంటే 2004లోనే 2003 డిసెంబర్లో 24 hours ఛానల్స్ 2 స్టార్ట్ అయినాయి. ఒకటి TV9, ఇంకోటి ETV2. బిఫోర్ దట్ దెర్ ఇస్ నో 24 hours ఛానల్. అంటే వైఎస్ రాజశేఖర గారి ఛానల్ పాదయాత్ర స్టార్ట్ అయ్యే సమయానికి అసలు తెలుగులో 24 hours ఫార్మాట్లో ఛానల్ అనేది లేదు. ఈటీవీ ఉండేది, రోజుకి 5-6 బులెటిన్, రోజుకి 4-5 బులెటిన్లు వచ్చేవి. మా టీవీలో కూడా 2-3 బులెటిన్లు వచ్చేవి. అంత తర్వాత తేజ న్యూస్ ఒకటి ఉండేది, అందులో కూడా 2-3 బులెటిన్స్ వచ్చేవి. అంతకు మించి పెద్దగా అసలు ఇది టీవీ మీడియాలో అయితే పెద్దగా లేదు. ఇంకా పేపర్ మీడియా అయితే ప్రధానంగా ఈనాడు ఉండేది, తర్వాత వార్త, సూర్యపత్రిక కూడా ఉండేది, అది కూడా ఉండేది. సో అది కాకుండా లోకల్ పేపర్లు ఈవినింగ్ ఎడిషన్లో కానీ, ఎక్కడికక్కడ లోకల్ ఎడిషన్లో కానీ కవరేజ్ ఉండేది. సో ఎప్పుడైతే పబ్లిక్ నుంచి ఈ స్థాయిలో స్పందన వస్తుందో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మా గ్రామానికి వస్తున్నారు అనేటప్పటికీ పెద్ద ఎత్తున ముందుగానే ఆ గ్రామం మొత్తం బయటకు వచ్చేసి ఆయనకి వెల్కమ్ చెప్పడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు ఆయనకి ఆపోజిట్గా ఉన్నటువంటి మీడియా అసలు ఊహించలేదు. దాంతో ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ వాళ్ళకి ఎదురైంది. తప్పనిసరిగా అక్కడి నుంచి ప్రయారిటీ ఇవ్వడం నెమ్మదిగా అలవాటైంది. సో అలా కాలక్రమంలో మేము కూడా ఆ కవరేజ్ ప్రోగ్రాంలో మేము కూడా పాల్గొనడం ప్రత్యక్షంగా చాలా సందర్భాల్లో చూశాను. ముఖ్యంగా రాజమండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి మిడ్ ఆఫ్ ద మే, అది ఐ థింక్ మేలో రాజమండ్రి టెంపరేచర్స్ ఉంటే దాదాపు ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్ 48 to 50 degrees టెంపరేచర్ ఉంటుంది. అటువంటి టెంపరేచర్లో ఆయన వస్తుంటే నిజంగా చూడలేకపోయాం అనమాట. అలా రాజమండ్రి దాటగానే కొంతమంది దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయనకి వడదెబ్బ తగిలి చాలా రోజులు అక్కడ దాదాపు 8 నుంచి 10 రోజులు ఆయన రెస్ట్ తీసుకున్న పరిస్థితి. ఇక్కడ గోదావరి బ్రిడ్జ్ దగ్గరికి ఆయనకి వెల్కమ్ అనేది ఇవాళకి నేను మర్చిపోలేను. దాదాపు 22 ఏళ్ళు అయిపోయింది
23 ఏళ్ళు అయిపోయింది ఆ పాదయాత్ర జరిగి. ఇవాళకి ఆ సిచ్యువేషన్ కానీ నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోడ్కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి కొవ్వూరు నుంచి టువర్డ్స్ రాజమండ్రి వస్తున్నప్పుడు పాదయాత్ర అయింది. పైన వెల్కమ్ అన్నది ఎక్కడెక్కడి నుంచి ఒక వారధి పైనుంచి వస్తున్నారు. కింద పడవల్లో ఆ బ్రిడ్జికి సమాంతరంగా పడవలు అరేంజ్ చేశారు. స్థానిక నాయకులు కానీ మత్స్యకారులు వీళ్ళంతా అక్కడ పార్టీ తరపు నుంచి అరేంజ్ చేశారు అనే కంటే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు అభిమానులు పెద్ద ఎత్తున రాజన్న వస్తున్నాడు మన జిల్లాకి, మన గోదావరి జిల్లాకి వస్తున్నాడు అని చెప్పి. గోదావరి జిల్లాకి బాగా రాజశేఖర రెడ్డి గారికి బాగా అటాచ్మెంట్ ఉంది కదా? చాలా అటాచ్మెంట్ ఉంది. ఫస్ట్ నుంచి ఆయన రాయలసీమ తర్వాత ఆయన అత్యధికంగా ఆయన ఇష్టపడింది, ఆయన ప్రాముఖ్యత ఇచ్చింది, ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఆయన ఇచ్చిందే కాకుండా ఆయన అంటే ప్రాణం పెట్టే నాయకులు కూడా ఆ జిల్లాలోనే ఉన్నారు అప్పట్లో. ఇప్పటికే అదే దానికి లెగసీగా కొంతమంది ఉన్నారు, జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు. సో మొత్తానికి ఆ ఒక కింద బ్రిడ్జ్ కింద సమాంతరంగా, బ్రిడ్జికి సమాంతరంగా దాదాపు 4.5 కిలోమీటర్ల స్ట్రెచ్ అది పొడుగు. అంత పొడుగున పడవలతోటి వెల్కమ్. కింద పైన ఈయన వస్తున్నారు, కింద పడవలతోటి ఇటు అటు జనం. ఆ సీన్ అయితే అసలు ఇవాళకి ఎవరో రిపీట్ చేయలేరు ఆ సీన్ని. అన్ఫర్గెటబుల్ సీన్. నా జర్నలిజం కెరీర్లో అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర అసలు ఇవాళకి మర్చిపోలేని ఒక నిజమైనటువంటి అనుభూతి. రైట్ సార్. ఇప్పుడు మీ దగ్గరికి వస్తే కనుక మీ ఎక్స్పీరియన్స్, మీరు పాస్ట్లో చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు పనిచేసి ఉన్నారు. అంటే ఆయన పనిచేసేటప్పుడు మీకు ఆయన దగ్గరగా చేసినట్టు నాకు మీరు చెప్పారు. ఎట్లా అనిపించింది సార్ ఓవరాల్? యాక్చువల్లీ దీనికి ముందు మనం రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రకి మనం అసలు ఒకసారి రీకాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాదయాత్ర 2003లో స్టార్ట్ చేసిన తర్వాతకి అసలు ఆ పాదయాత్ర చేయడానికి అసలు ముందున్న పరిస్థితులు ఏంటి, అసలు పార్టీ కన్సిడర్ చేసుకోవచ్చు, అంత ముందు నుంచి చేసుకోవచ్చు. ఎందుకంటే 83లో ఎన్టీ రామారావు సీఎం అయిన తర్వాతకి పార్టీ పెట్టాడు. సీఎం అయిన తర్వాతకి కాంగ్రెస్కి గడ్డు పరిస్థితులు. దాని తర్వాతకి 99లో ఎవరు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ని దింపేసి చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి యాక్చువల్గా రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, ఇద్దరు మంచి మిత్రులే, ఒకేసారి రాజకీయంలోకి వచ్చిన వాళ్ళే. ఇద్దరు కలిసి కూడా కాంగ్రెస్ నుంచి వాళ్ళ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వాళ్ళే. వాళ్ళ ప్రస్థానానికి సంబంధించి అప్పుడు మేము చిన్నపిల్లలం కావచ్చు, కానీ 2003 ఆ టైంకి పాదయాత్ర చేసే టైంకి మేము అప్పుడే జర్నలిజంకి బయటకు వచ్చాం. జర్నలిస్ట్గా మేము బయటకు వస్తున్నాం, అప్పుడప్పుడే బయటకు వస్తున్న సందర్భాలు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నాకు అంతకు ముందు నుంచే తెలుసు. నేను ఎందుకంటే చెన్నైలో 93 నుంచి నేను చెన్నైలో ఉన్నాను. ఓకే. చెన్నైకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చాలా అత్యంత సత్సంబంధాలు ఎక్కువగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కూడా, జాజిరెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఆ బ్రదర్స్ అందరూ కూడా ఎక్కువ వ్యాపారాలు కావచ్చు, అంటే రాజారెడ్డి గారి వ్యాపారాలన్నీ కూడా చూసుకోవడానికి, లేకుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా వ్యాపారాలకు సంబంధించి కూడా చెన్నైలోనే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎక్కువగా అక్కడే ఉండటం వల్ల నాకు యాక్చువల్లీ నేను 93 నుంచి నేను చెన్నైలో ఉండటం వల్ల, నేను జర్నలిజం రాకముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండటం వల్ల కొన్ని పరిస్థితులు, అంటే నేను వేరే ఫీల్డ్లలో పనిచేసి వచ్చినప్పుడు ఆ పరిస్థితులు కూడా మాకు అక్కడ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో కొన్ని దగ్గరగా ఉండేలాగా తెలిసి వచ్చాయన్నమాట. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర మొదలుపెట్టాడో, పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందు ఆయన అనుభవించిన కొన్ని పరిస్థితులను, ఆయన కల్లారా చూసిన పరిస్థితులకు అనుగుణంగానే, అది కాకుండా పార్టీ కూడా అసలు ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే అప్పుడు ఏ పరిస్థితుల్లో అయితే ఆయన పాదయాత్ర చేశాడో అదే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అప్పట్లో ఏదైతే అసెంబ్లీలో సిచ్యువేషన్స్ ఉండేవి, అసెంబ్లీలో ఆయన పోరాటం, మాట్లాడే మాటలన్నీ కూడా చూస్తే ఏదైతే ఆయనకి బాగా ఇబ్బంది కలిగిందో అంశము రైతులు ఆత్మహత్య అనేది బాగా కన్సిడరేషన్. సెకండ్ది ఏదైతే పవర్ వల్ల బషీర్బాగ్ ఇన్సిడెంట్స్ బాగా ఇంపార్టెన్స్ వచ్చిందంటారా? అది తప్పనిసరిగా అదే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యాక్చువల్గా ఏంటంటే ఆయన చెప్పిన మాటలే కావచ్చు, తర్వాత చెప్పొచ్చు, లేకుండా ముందు చెప్పొచ్చు, రైతుల మీద కాల్పులు, బషీర్బాగ్ కాల్పులు జరగవచ్చు, అదేవిధంగా రైతు అది వ్యవసాయం మీద దండగా అనుకోవటం కావచ్చు, లేకుంటే కరెంట్లు తీగల మీద బట్టలారేసుకోవచ్చు అని అనటం కావచ్చు. ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే ప్రభుత్వాల మనుగడ కావచ్చు, లేకుంటేనేమో రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించింది కావచ్చు, ఎప్పుడైనా సరే రైతు లేనిదే ఏ ప్రభుత్వాలు మనుగడ సాధించలేవు, అది కాకుండా ఏ పార్టీలు కూడా మనుగడ సాధించలేవు అనేది ఆయన రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ద్వారా తెలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పాదయాత్రలో కదిలించిన అంశాలు
ఆయన ఎందుకంటే ప్రత్యక్షంగా చూసిన అంశాలు కాబట్టి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ఆయన ప్రత్యక్షంగా చూశాడు, పాదయాత్రలో ప్రత్యక్షంగా చూడటం జరిగింది. అదేవిధంగా ఆయన పాదయాత్రలో కేవలం రైతుల గురించే కాదు, యాక్చువల్గా అంటే అప్పుడు పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ముసలి వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళకు సంబంధించిన ముసలి వాళ్ళందరూ కూడా అప్పుడు ఏదనంటే ఒక పని లేకుంటే ఉద్యోగాలు లేక వలస వెళ్ళే పరిస్థితులు ఉండేవి. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోతే వీళ్ళందరూ ఇండ్ల దగ్గర కూర్చొని ఎప్పుడు కొడుకు వస్తాడా, ఎప్పుడు మనం కల్లారా చూసుకుంటామనే పరిస్థితులు. అది కాకుండా వాళ్ళు అక్కడికి పోయి పనులు చేసుకొని ఎప్పుడో 6 నెలలకో 7 నెలలకో ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో పెట్టాం అనేది అప్పుడు తిండికి కూడా గడవని పరిస్థితులు, ఇబ్బంది ఉండే పరిస్థితులు చాలా రాష్ట్రంలో చాలా. అంటే ఎప్పుడైతే అది పాదయాత్ర సందర్భంలో ఎప్పుడైతే ఈయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాడో ఏ ప్రాంతంలో చూసినా దాదాపు 11 జిల్లాలేమో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 11 జిల్లాల్లో ఆయన పాదయాత్ర చేసుకుంటారు. 11 జిల్లాల్లో దాదాపు 8-9 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మాకు కనీసం తినటానికి కూడా మాకు తిండి లేదు అనే పరిస్థితిని ఆయన కల్లారా చూడటం, ఆయన చూసి ఆయన అదొకటి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేసిన వాటిల్లో చాలా అంశాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే ఆరోగ్యశ్రీ అనే అంశం యాక్చువల్గా ఒక ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారి మీద యాత్ర అనే మూవీ కూడా వచ్చింది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఒక అమ్మాయికి హార్ట్లో ఒక హోల్ ఉంటే అన్నట్టుగా హార్ట్లో హోల్ ఉండటమే కాదు, జనరల్గా అసలు కరువులో ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు వైద్యం అందాలంటే కార్పొరేట్ వైద్యాలు వీళ్ళు వెళ్ళడే పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సరైన వైద్యం అందిస్తే వేలాది ప్రాణాలు, లక్షలాది ప్రాణాలు మనం బతికించవచ్చు కదా అన్న ఆలోచన ఆయన పాదయాత్రలోనే తెలిసింది. రెండోది ఇంకోటి ఏంటంటే ప్రతి వ్యక్తి కంటే పేదవాడు కూడా చదువుకోవాలనే ఒక కళ. పేదవాళ్ళకు పిల్లలు కూడా చదువుకోవాలి, అది మామూలుగా కాదు, ఇంజనీర్లు కావాలన్న కళ, డాక్టర్లు కావాలనే కళ. కానీ ఇప్పుడు ఏదైతే అంశం ఉందో ఆ అంశాన్ని అందరూ మర్చిపోయి అందరూ చదివింది ఫీజు రియంబర్స్మెంట్లో చదువుతున్నారు, కానీ బట్ ఆ అంశం ఎవరు పెట్టారు అనేది మర్చిపోతున్నట్టున్నారని నా భావన. ఇప్పుడున్న జనరేషన్ మాధ్యమం యాక్చువల్లీ ఏమంటారు, మనం ప్రచారం అది సోషల్ మీడియా కావచ్చు, లేకుంటే ప్రసార మాధ్యమాలకు సంబంధించిన మీడియా మాధ్యమంలోకి వచ్చిన తర్వాత జనరేషన్ గ్యాప్లో కావచ్చు, ఇదేమవుతుందనంటే మన ఎవరు చదివించారు, మనం ఇలా ఇంజనీర్లు ఎలా అయ్యాము, డాక్టర్లు ఎలా అయ్యామన్న ఆలోచనల కన్నా కూడా వాళ్ళని ఆ ఆలోచనల నుంచి పక్కదారి పట్టించే మీడియా సంస్థలు ఎక్కువైపోయాయి, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, పార్టీలు ఎక్కువైపోయాయి. మనకు ఏం మంచి చేశారనే విధానాన్ని వాళ్ళు స్వీకరించే అవకాశాన్ని అంటే వాళ్ళకి దాన్ని గుర్తు చేసుకునే విషయాన్ని కూడా పక్కన పెట్టే విధంగా ప్రస్తుతం ఉన్న కొన్ని పార్టీలు కావచ్చు, అంటే వ్యతిరేకంగా పనిచేసే, అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ వారికి గుర్తు రాకుండా చేయటం. రెండవది ఏంటంటే చదివిన తర్వాతకి వాళ్ళకి ఏదో ఇప్పుడు ఉన్న జనరేషన్కు జనరల్గా అందరికీ తెలిసిన విషయమే, అందరికీ బటన్ నొక్కడం తెలుస్తుంది తప్ప ఎంటర్ కొట్టడం తెలుస్తుంది తప్ప ఎవడు అసలు మనం ఎంటర్ కొట్టడానికి మనకు అవకాశం ఇచ్చింది ఎవడు అనేది కనుక ఆలోచించడం లేదు. ఇట్స్ నాట్ ఇన్. ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినా కూడా అప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏమైనా మాట్లాడలేదు. కానీ మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లాడు ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదవాలి అనే విధానంతో ఆయనే కదా 17 మెడికల్ కాలేజీలు ఆయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ప్రభుత్వాలు వాటన్నిటి గురించి ఒక పేద విద్యార్థికి మంచి చదువు అందకూడదు, పేద విద్యార్థికి అసలు చేసినవి ఎవరు చేస్తున్నారనే విషయాన్ని తెలియకూడదు, ఇట్లా అయిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారు చేసిన ఏదైనా పాదయాత్ర ద్వారా ఆయన ఇంప్లిమెంట్ చేసిన, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేసిన ఏ అంశాలను చూసుకుంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, రైతు బంధు, ఉచిత కరెంటు, ఇట్లాంటివి అన్నీ కూడా, వృద్ధాప్య పింఛన్లు, ఇట్లాంటివి అన్నీ కూడా, అంటే మోస్ట్ ఆఫ్ ద స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇవాళ కొనసాగిన మేజర్ స్కీమ్స్ రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేశారు. అవును, అంతే కదా, రాజశేఖర రెడ్డి గారు చేసిందే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఆయన ఆరోగ్యశ్రీని కేంద్ర ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేసుకున్నది. కేంద్ర ప్రభుత్వం ఎట్లనంటే
దేశంలో ఏ స్టేట్లో లేదు ఆరోగ్యశ్రీ. ఫస్ట్ ఈయన స్టార్ట్ చేసిన తర్వాత మిగతా స్టేట్లన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాయి. అది కాకుండా ఫీజు రిమెంబర్స్మెంట్ ఇప్పటివరకు కూడా ఏ స్టేట్లో కూడా అమలు కాకుండా పోయింది. ఉన్న 2-3 స్టేట్లు తప్ప వేరే స్టేట్లో కూడా ఫీజు రిమెంబర్స్మెంట్ అనేది లేదు. ఏదో చేస్తున్నామో, స్కాలర్షిప్ ఇస్తున్నామనో, లేకుంటే ప్రభుత్వాలు ఇంకేదో విద్యకు సంబంధించిన ఏదో వ్యవస్థలను నడిపిస్తున్నాము, వాళ్ళ విద్యార్థులందరినీ మేము చదివించగలుగుతున్నామని చెప్పుకుంటున్నారు తప్ప పర్టిక్యులర్గా ఇంత ఇంప్లిమెంట్ చేసి ఇంత పకడ్బందీగా వేలాది మంది, లక్షలాది మంది పిల్లల్ని ఇంజనీర్లను, వైద్యులను చేసిన ఘనత మాత్రం రాజశేఖర రెడ్డి గారి. అంతేకాకుండా వృద్ధులకు పింఛన్ ద్వారా వాళ్ళకి ఏంటంటే తిండి కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళది తినాలి అనే విధంగా వాళ్ళది సొంత పిల్లలు ఎవరైతే చదువుకున్నారో, వీళ్ళు చదివించారో వాళ్ళు కూడా పట్టించుకోకపోతే రాజశేఖర రెడ్డి గారు ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారని మనం దాన్ని అనుకోవచ్చు. సార్, ఇప్పుడు ఏదైతే మీరు ఈ ఎక్స్పీరియన్స్లో రేవంత్ గారు మీరు చెప్పాలి, మీ హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్ ఏది సార్? ఇన్ని సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకోగానే ఒక హార్ట్ టచ్ అవుతుంది, నా కళ్ళెంట నీళ్ళు వస్తాయని ఇన్సిడెంట్ ఏంటి? 2-3 ఉన్నాయి. ప్రధానంగా జగన్ ఓదార్పు పత్రాలు అబ్జర్వ్ చేశాను. అంతకన్నా ముందు ఒక్కసారి బ్యాక్ వెళ్తే, ఇందాక మిత్రుడు సంజయ్ చెప్పినట్టు ఈ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాల గురించి, 2 పథకాల గురించి సార్ జనం ఎందుకు మర్చిపోయారంటారు సార్? ఈ 2 స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అసలు ఎవరు స్టార్ట్ చేశారు, దీనికి ఆదిలు ఎవరు, అసలు దానివల్లే మనం ఇవాళ ఇక్కడికి వచ్చామనేది ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు? దానికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, తర్వాత దాంట్లోకి వస్తాను. అసలు వాస్తవానికి ఇందాక మిత్రుడు చెప్పినట్టు పాదయాత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎదురైనటువంటి అనుభవాలు, ఆయన కొన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పథకాలని ఆయన డిజైన్ చేయడానికి కారణంగా నిలిచాయి. దాంతోపాటు 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి బాధలు ఆయన ఎక్కువగా రిసీవ్ చేస్తున్నారు తన పాదయాత్రలో. అందులో ప్రధానంగా అసలు రైతుల యొక్క దుస్థితికి కారణం ఏంటి, దీనికి ఒక సైంటిఫిక్గా కూడా అప్రోచ్ ఉండాలి కదా. ఏదో పాదయాత్రలో నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి నేను ఈ స్కీమ్ పెడుతున్నానంటే అది యాజ్ ఏ గవర్నమెంట్ లీడ్ చేసిన వ్యక్తిగా ఇతరులకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో వాట్ హీ డన్ ఈజ్ జైతి ఘోష్ కమిటీ ఏర్పడి, జైతి ఘోష్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏవైతే, ఆ నివేదికలో కొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు కానీ రైతుల కష్టాలకు కానీ కేవలం అక్కడ పంట పండకపోవడము అది కూడా ఒక కారణము. కానీ వాటితో పాటు ఇంకో కొన్ని కారణాలు ఉన్నాయి, అవి ఆరోగ్య సమస్యలు. ప్రధానంగా ఈ గుండెకి సంబంధించినటువంటి, ఎందుకంటే ఒక ఇంటికి రైతు పెద్ద అయినా, ఆ పెద్ద రైతు, ఆ ఇంటి యజమాని, రైతుగా ఉన్నటువంటి ఇంటి యజమానికి ఆల్ ఆఫ్ ఎ సడన్ గుండె పొట్టుతో చనిపోతే కుటుంబం రోడ్డున పడిపోతుంది. ఆ చనిపోయేది ఒక్కడే, కానీ రోడ్డున పడేది మొత్తం కుటుంబం. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఆయన చాలా అబ్జర్వ్ చేశారు. ఈ జైతి ఘోష్ కమిటీలో ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఏంటంటే రైతుల యొక్క ఆత్మహత్యలకు ఆరోగ్య సమస్యలు కూడా కారణాలు ఉన్నాయి. గుండెపోటు లాంటి మేజర్ ఇష్యూస్ వస్తే వాళ్ళు చికిత్స చేయించుకోలేకపోతున్నారు. కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి, ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోలేకపోతున్నారు. బైపాస్ సర్జరీలు కానీ, స్టంట్లు వేయడం కానీ ఇటువంటి. సో అటువంటప్పుడు వాళ్ళకి తక్షణంగా వాళ్ళకి ఆ చికిత్సని ఫ్రీగా అందిస్తే రైతులు చాలా వరకు ముందు ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా సరే అని జైతి ఘోష్ ఇచ్చినటువంటి సిఫార్సులో వన్ ఆఫ్ ద రికమెండేషన్ అది కూడా ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని తనకు వైఎస్ రాజశేఖర్కి తనకు ఫారెన్లో ఉన్నటువంటి మిత్రుల ద్వారా చిట్ చాట్ చేస్తూ ఒక చిట్ చాట్లో వచ్చినటువంటి ఆలోచన మరుసటి రోజు ఆ మిత్రులకు కూడా తెలియకుండా ఈయన ఇంప్లిమెంట్ చేసి పడేశారు. అది నేను విన్నది ఆయన. నేను ఎప్పుడైతే, ఎందుకంటే ఇది ఆరోగ్యశ్రీ గురించి ఎప్పుడు చెప్పాను. రెండవది ఫీజు రీంబర్స్మెంట్ కూడా చాలా మంది విద్యార్థులు ఇప్పుడైతే ఫీజు రీంబర్స్మెంట్ కారణంగానే ఇవాళ ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఫీజు రీంబర్స్మెంట్ రాకముందు అసలు జిల్లాకు 7-8 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉండేవి కాదు. బహుశా మీకు కూడా తెలిసే ఉంటుంది. అప్పుడు ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ అంశం మీద ముఖ్యమంత్రి కూడా దిగిపోయినటువంటి పరిస్థితి, పర్మిషన్లు ఇచ్చేశారు డబ్బులు తేనని చెప్పి. సో అంటే ఇప్పుడు మెడికల్ కళాశాలల అంశం ఎంత టైట్గా ఉందో అప్పుడు ఇంజనీరింగ్ కళాశాల అనుమతులు కూడా అంత టైట్గా వచ్చాయి. ఎప్పుడైతే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిందో ఇంజనీరింగ్ అనేది చాలా నడుపుతున్నారు ఇప్పుడు. సో ఇంజనీరింగ్ అనేది చాలా సులువైనటువంటి మార్గంగా మారిపోయింది. అంతకుముందు అయితే టుంకూరుకు లేకపోతే కర్ణాటక ఎక్కువగా చదివారు, ఎక్కువగా కర్ణాటక, టుంకూరు, బళ్ళారి అటు సైడ్. సో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో దానికి సంబంధించినటువంటి ఇందాక మీరు అడిగిన ఒక ప్రశ్న, ఓదార్పు యాత్ర జరుగుతున్నప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నాం. మార్నింగ్ షేవ్ చేసుకోవడానికి బార్బర్ షాప్కి వెళ్ళాను. 2 బార్బర్ షాప్స్ ఉన్నాయి క్లియర్గా అక్కడ. సార్ క్లియర్గా అంటే కొంచెం విడమేసి చెప్తే అర్థమవుతుందని క్లియర్గా చెప్తున్నాను.
ఒకటి కొంచెం పోషగా ఉంది, బిజీగా ఉంది, ఇంకోటి మామూలుగా ఉంది. నేను జస్ట్ షేవింగ్కే కదా అని చెప్పి మామూలుగా ఉన్న దాంట్లో వెళ్ళాను. ఆ బార్బర్ షాప్ చూస్తే ఏంటంటే మహా అయితే రోజుకి 400-500 వస్తే గొప్ప అతనికి ఇన్కమ్. అటువంటి బార్బర్ షాప్ లోపలికి వెళ్ళినట్టునే నేను అక్కడ చూశాను. ఆ రోజు ఫార్చునేట్లీ ఆ రోజు థర్స్డే. సాయిబాబా గుడి చిత్రపటానికి దండేసి ఉంది, పక్కన రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది, దండేసి ఉంది. ఏంటి రోజు వేస్తారంటే ప్రతి థర్స్డే సాయిబాబాకి వేసినట్లు పెద్ద ఆయనకు కూడా వేస్తాను సార్ అన్నాడు. నేను రిపోర్టర్ అని అతనికి తెలీదు, ఏ ఛానల్ నేను ఎవరో తెలియదు, జస్ట్ ఒక షేవింగ్ చేసుకోవడానికి వెళ్ళాను ఒకటి. ఎందుకు అంత అభిమానం పెద్ద ఆయన మీద మీకు అన్నాను. మీరు చూస్తున్నారు కదా సార్ నా షాపు, నా పొజిషను, నాకు 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయిని ఇంజనీరింగ్ చదివిస్తున్నాను ఒంగోలులోనే. నా స్థాయి సంపాదన, నా స్థాయికి సంపాదనకి అది నేను చదివించలేని చదువు. కానీ పెద్ద ఆయన ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడు, నాకు చేతిలో పైసా ఖర్చు కాకుండా మా అబ్బాయి ఇంజనీరింగ్ చదివేస్తున్నాడు, ఇంకో 1 yearలో బయటకు వచ్చేస్తాడు. ఇది ఆయన చెప్పింది. అది సార్ నా అభిమానం అని ఆయన చెప్పగానే నాకు అర్థమైంది ఎందుకు ఎంతండి. మళ్ళీ నెల్లూరు జిల్లాలో అనుకుంటా ఒక విలేజ్ ఉంది, టోటల్ విలేజ్ అంతా డామినేటెడ్ బై కమ్మ సామాజిక వర్గం. జనరల్గా కమ్మ సామాజిక వర్గం అంటే తెలుగుదేశంకి అనుకూలంగా ఉంటారు. సో వైఎస్ జగన్ వస్తున్నాడు ఆ విలేజ్కి అని తెలుసుకొని ఆ ఊరు ఒక పండగలా అలంకరించింది. ఆగస్ట్ 15కి వాటికి అలంకరిస్తారు జెండా పండుగ, అలా అలంకరించారు మొత్తం ఊరంతా. ఒక రచ్చబండ దగ్గర అందరు కూర్చొని మొత్తం ఊరంతా జెండాలతో అలంకరించారు. నేను అక్కడ కనుక్కున్నాను, ఏంటి మేబీ దళిత్ మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు, లేకపోతే ఇంకెవరైనా ఎక్కువ ఉన్నారు. లేదు, ఇదంతా 90% కమ్మ సామాజిక వర్గం వల్లే. పెద్దలతో నేను మాట్లాడాను. మరి మీరు ఇంతమంది అయ్యండి, మీరు జగన్ వస్తుంటే ఇంత ఆదరణ ఏంటంటే, ఇవాళ ఇంతమంది రైతులు ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆ రాజన్న కారణం. ఆయన చేసినటువంటి ఉచిత విద్యుత్ రుణమాఫీ కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఈ 2 వల్లే మేము ఈరోజు రైతులుగా ఇంకా బతుకుతున్నామంటే ఆ పెద్ద ఆయన కారణం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏదైతే పథకాలు ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పథకాలు చెప్పగానే మనకి కిలో 2 రూపాయల పథకం చెప్పగానే ఎన్టీ రామారావు గుర్తొస్తారు. ఆరోగ్యశ్రీ ఫీజు రింబర్స్మెంటు, ఉచిత విద్యుత్ చెప్పగానే రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. తర్వాత అమ్మ ఒడి, ఇటువంటి పథకాలు చెప్పగానే వైఎస్ జగన్ మాత్రమే గుర్తొస్తారు. సో ఆ లెగసీ వీళ్ళకే చెందుతుంది, ఆ జీన్స్లోనే ఉన్నాయా ఇవన్నీ, మిగతా ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేకపోయారు అనేది ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు వాటిని కొనసాగించాల్సిన ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ ఆ ప్రభుత్వాలకు వస్తుంది. అది ఆ పథకాల యొక్క గొప్పతనం. ఎందుకు ఆరోగ్యశ్రీ ఇవాళకి ఏ ప్రభుత్వం ఆపలేదు, ఫీజు రింబర్స్మెంట్ ఏ ప్రభుత్వం పూర్తిగా ఆపలేకపోయింది, మధ్యలో ఎగ్గొడుతున్నారు అనేది వేరే విషయం. బట్ మేము ఇది రద్దు చేస్తున్నామని మాత్రం బాహాటంగా చెప్పలేకపోతుంది. అమ్మఒడి వైఎస్ జగన్ తీసుకొచ్చాడు, దిగ్విజయమైన పథకం, మొత్తం మా తల్లులందరికీ ఒక వరం లాంటి పథకం. అటువంటి పథకాన్ని ఇప్పుడు మళ్ళీ 24లో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పేరు మార్చి మళ్ళీ అదే పథకాన్ని కొనసాగిస్తుంది. సో ఈ ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ని తీసుకొచ్చాయి ఈ పథకాలంటే, ఆ పథకాలు ప్రజల్లో ఎంత చూరుకున్నాయి, ప్రజల్లో ఎంత చేరువయ్యాయి అనేది అక్కడే అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్లో చూస్తే ఏదైతే 2009 సెకండ్ టైం ముఖ్యమంత్రి అవ్వంగానే ఏదైతే ఆయన రచ్చబండ ప్రోగ్రాంకి వెళ్తున్నారో అప్పుడు మీకు ఈ అంశం ఎప్పుడైతే చాపర్ మిస్ అయింది అని తెలిసినప్పుడు అసలు నిజం ఏంటి, అసలు మీ ఫీలింగ్స్, అసలు అప్పటికే ఏదో అయిపోయిందని జర్నలిస్టులు అందరూ ఫీల్ అయ్యారు. అప్పటికి మీకు ఒక 6-7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో. అప్పుడు మీరు టాక్ ఏమొచ్చింది? యాక్చువల్ ఫస్ట్ మెసేజ్ వచ్చింది నాకే. నేను చెన్నైలో ఉన్నాను. ఫస్ట్ అక్కడ చాపర్ మిస్ అయింది అనగానే ఫస్ట్ చెన్నై ఏటీసీకి వచ్చింది కాల్. నాకు ఫస్ట్ కాల్ వచ్చింది, చెన్నై ఏటీసీకి మెసేజ్ వచ్చింది. అసలు ఒకసారి చెక్ చేయరామని అంటే ఐఎమ్ షాక్డ్. అసలు జనరల్గా ఏంటంటే 2009 చాపర్ మిస్ కాకుండా ముందు, అంత ముందే 6 months ముందు రాజశేఖర రెడ్డి గారు చెన్నై వచ్చారు. అఖిల భారత తెలుగు సమాఖ్య అని చెప్పేసి ఒక తెలుగు సంఘం ఒకటి ఉన్నది, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు
యాక్చువల్గా ఆయన నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాము, ఎయిర్పోర్ట్ పోగానే ఆటోమేటిక్గా మనం మైకులు పట్టుకుంటాం కదా, నేను దగ్గర పోగా అందరినీ రానిలేదు, అందరినీ కొంచెం నేను ఒక్కనే ముందుకు వెళ్ళిపోయాను, సాక్షి అనగానే కొంచెం ముందుకు వెళ్ళిపోయాను. ముందుకు వెళ్ళిపోగానే సార్ బయటకు రాగానే సార్ మీడియా వాళ్ళు వచ్చారు సార్ ఒకసారి చిన్న బయట అంటే, ఏందయ్యా వచ్చినాయా గొట్టాలు వచ్చాయా, రాజశేఖర్ గారు అదే అన్నారు, రెడ్డి గారు అదే సార్ వైఎస్ఆర్ గారు అదే అన్నారు అనమాట. ఏంది గొట్టాల వాళ్ళు వచ్చారా, ఇప్పుడు ఎందుకయ్యా పోయి వచ్చిన తర్వాత మనం మాట్లాడుతాం, ఫస్ట్ నేను పోగానే ఇట్లా చేయి మీద ఏం సంజయ్ అని అన్నారు. ఐ థింక్ అట్లాంటి పిలుపు నా లైఫ్లో నన్ను ఇప్పుడు ఇంతవరకు ఎవరు పిలవలేదు. ఆయన ఎంత ఆప్యాయంగా పిలుస్తారనంటే, ఆయన భుజం మీద చెయ్యటం కావచ్చు, ఆయన వేసే ఇట్లా చెయ్యి వేయటం కావచ్చు, అదేవిధంగా ఆయన పలకరింపు కావచ్చు అన్నట్టు. చూడగానే గుర్తుపట్టారు, ఏం సంజయ్ ఇట్లా భుజం మీద చెయ్యేసి ఏం సంజయ్ బాగుంది, అంత మంచిదే కదా, బాగుంది కదా, అంత మంచిదే కదా అని అన్నాడు. ఆయన నుంచి వచ్చి ఎప్పుడైనా సరే బాగా తెలిసిన వాళ్ళ వ్యక్తుల దగ్గర వచ్చే ఒక మాట ఏంటంటే అంత మంచిదే కదా అని అంటారు. మిగతా వేరే చూడ ఆల్ ఇస్ ఫైన్, అంతా మంచిదే కదా అన్నాడు. దాని తర్వాత మనం అసలు సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హ్యాపీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆయనే అన్నాడంటే ఆటోమేటిక్ మనకు అంత బాగలేనంటే ఆయనకి తెలుస్తుంది అని ఒక లోపల మనకు అటు వస్తుంది అనమాట. సో నేను యాక్చువల్గా వెళ్తున్న తర్వాతకి సార్ కాన్వాయ్ బయలుదేరి వెళ్ళిపోయింది, ఇప్పుడు వద్దులే నేను తర్వాత మీటింగ్లో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాంలే, అక్కడే మాట్లాడదాంలే నేను అన్నారు. సార్ కాన్వాయ్ వెళ్ళిపోయింది, మేము కూడా కాన్వాయ్లో వెళ్దామని చెప్పేసి నేను వెనకాలకు వస్తున్నాను. వెనకాలకు వస్తుంటే తమిళనాడు అండ్ ఆంధ్రాకి బార్డర్లో ఊతుకోట అయిన ఒక విలేజ్ ఉన్నది. ఊతుకోట పక్కన ఒక విలేజ్ ఉన్నది అనమాట. ఆ ఊతుకోట అయిన విలేజ్ ఎట్లానంటే సగమేమో ఆంధ్రాకి వస్తుంది, సగమేమో తమిళనాడుకి వెళ్తుంది. ఆ సగంలో ఏంటంటే 81 years ఒక లేడీ ఆ ఊరు నుంచి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారని అంటే ఆయన చూడటం కోసం అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పారు కదా 2009లో చాపరు 6 months బిఫోర్ వచ్చిందనమాట. వచ్చి యాక్చువల్లీ మేము వెళ్దాం అనుకున్నాము. ఆ పాపం ఆడ ముసలాం ఒక చిన్న కర్ర పట్టుకొని ఇట్లా వణుక్కుంటూ వస్తుంది. నాకెందుకు అనిపించి వెంటనే మా కెమెరామన్కి చెప్పి, మనకు అలవాటు కదా, కెమెరామన్కి చెప్పి నేను ఏం చేశాను, వెంటనే ప్రసాద్ చూడు విజువల్ చూడను అంటే మనోడు అసలు ఆమె ఇట్లా వణుకుతుంది, అట్లా నుంచో చూస్తుంది, అందరూ వెళ్ళిపోతున్నారు, పాపం ఆమెకేం అర్థం కావట్లేదు. ఆడికి వచ్చింది. సరే ఆపాం, కారు ఆపేసి మేము నుంచి దిగేసి బయటకు వచ్చి ఆయన కెమెరా తీసుకుని నేను మైక్ పెట్టేసి మన యాంగిల్ ఉంటుంది కదా, మన లోపల ఉన్న అది బయటకు వస్తుంది కదా, ఏమ్మా ఏంటి ఇక్కడ నుంచి ఉన్నావు ఏందమ్మా అని అంటే, మాది ఊతుకోట నాయన, ఒకసారి పెద్ద ఆయన చూడటానికి వచ్చిన నేను. ఎందుకమ్మా ఆయన ఎంత దూరం ఎందుకమ్మా, ఆల్రెడీ అది ఈ వయసులో రావటం కష్టం అని అంటే, నాకు 2 కొడుకులు అయ్యా, 2 కొడుకులు నన్ను రోడ్డు మీద పడేసిపోయారు, నాకు ఇప్పుడు పెద్ద ఆయన నాకు పెన్షన్ ఇస్తున్నాడు. ఎంత నేను దాదాపు 3 ఏళ్ళుగా 4 ఏళ్ళు అప్పుడు పెన్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా నేను ఆయన పెట్టిన కూడా తింటున్నాను అయ్యా అని కళ్ళ విన్నాడు. లేదు నేను ఆయన కలవాలయ్యా అనుకుంటే వణుక్కుంటూ చేతులు ఇట్లా పట్టుకొని వణుక్కుంటూ చెప్పింది. ఐఎమ్ షాక్డ్ అనమాట. సో ఆమెను ఏం చేశాను, కార్లు తీసుకొని పోయేసి ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ దగ్గర కూర్చోబెట్టేసి, అమ్మ క్లాస్కి వచ్చేటప్పుడు నేను కల్పిస్తానులే అమ్మ అని చెప్పేసి నేను తీసుకుపోయి, ఇట్లాంటివి మనకి కొంచెం అంత పెద్ద వయసు ఏమని అన్నప్పుడు ఆటోమేటిక్ మనలో కూడా టచింగ్ ఉంటుంది కదా, ఉన్నామని చెప్పేసి తీసుకుపోయి మా డ్రైవర్కి చెప్పి తీసుకుపోయి ముందు ఒక చైర్లో కూర్చోబెట్టేసి, సార్ వచ్చినప్పుడు నేను కల్పిస్తానులేమ్మా ఎడ కూర్చోమ్మని చెప్పేసి. వచ్చిన తర్వాత సార్ వచ్చినప్పుడు ఆమె వస్తుంటే నేను ముందుకు వెళ్ళేసి మన సూర్యుడు ఉన్నాడు కదా సార్ వాళ్ళ, ఆయన ముందు వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా ఏం సంజయ్ అని నన్ను అన్నాడు. ఏం సంజయ్ ఏంది ఇక్కడ మళ్ళీ నిల్చున్నావు, సార్ బయటకు వచ్చి మాట్లాడతారు, నువ్వు ముందు బయట లోపలికి వెళ్ళాను, బయటికి అక్కడికి వెళ్ళి ఉండు అని అన్నాడు. అంటే లేదన్నా ఆడ చూడండి 81 సంవత్సరాలు ఆమెకి, ఒక్కసారి ఆయన చేతులు పట్టుకోవాలంట, ఆయన చూడాలంటే చేతులు పట్టుకోవాలంట అన్న ఇట్లా అంటే అట్లా ఉండు అని చెప్పేసి సార్ ఇట్లా వస్తున్నారు, వాళ్ళందరూ పలకరించుకుంటూ ఇట్లా తట్టుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నారు. సార్ వస్తున్నారు, మెట్టు దిగారు అంతే. దిగ్గానే నేను సార్ అని అన్నాను. ఏం సంజయ్ అని అన్నాడు. సార్ 81 years సార్, ఊతుకోట నుంచి వచ్చిందంట సార్, మిమ్మల్ని చూడాలని అంటుంది సార్, నేను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చాను సార్ ఆమెని, అక్కడ కొనుక్కుంటూ నించున్నారు సార్ అక్కడ మీకోసం అంటే అలా ఎదురా వచ్చారు. ఏందమ్మా ఏంది ఇంత దూరం ఎందుకు వచ్చినావు నువ్వు అని. ఇక సార్ యాసలో ఆయన మాట్లాడుతుంటే యాక్చువల్ ఆయన మాట్లాడుతుంటే ఆమె చేతులు పట్టుకొని ఇట్లా ఆయన ఇట్లా కొనుక్కుంటూ ఇట్లా ఆ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు కూడా ఆ కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చినాయి అని అంటే, బిడ్డ నేను మంచిగా ఉన్నా బిడ్డ అని అంటే ఇట్లా అన్నది అనమాట.
నేను చాలా బాగున్నాను, ఇప్పుడు బాగున్నాను, నువ్వు ఆ పెన్షన్ ఇస్తున్నావు, మంచిగా తింటున్నాను ఉన్నాను, నా కొడుకులు పోయిర్రయ్యా, ఇప్పుడు వాళ్ళు పోయినా కానీ నేను వాళ్ళ గురించి పట్టించుకోలే, నేను బాగున్నానయ్యా అంటే నిన్ను చూడాలి అని చెప్పేసి నేను అంత దూరం నుంచి వచ్చినాయా. ఒక్కదాన్ని ఎట్లా వచ్చావమ్మనంటే అక్కడ బస్సు ఎక్కానయ్యా, ఇటు దిగాను, ఇటు దిగిన తర్వాత మా అందరిని అడుక్కుంటున్నాను. ఆమె ఎయిర్పోర్ట్కి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిందంట. ఆమెకు తెలియదు కదా బస్సు, ఏ బస్సు ఎక్కాలి, ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియదు ఆమెకి. ఆమె అనుకుంటూ వచ్చిందంట, విమానాలు ఆగుతాయి ఎక్కడ అనుకుంటూ అడుక్కుంటూ వచ్చిందనంట. యాక్చువల్గా ఏంటంటే ఎయిర్పోర్ట్ బయటకు మనం వచ్చిన తర్వాత కూడా ఒక కిలోమీటర్ ఉంటుంది ఎయిర్పోర్ట్ లోపల పోవాలని. అంటే నేను పార్కింగ్ ఇవన్నీ కల్పించినప్పుడు పోవాలని. పాపం ఆడుకొచ్చి కూడా యాడికి పోవాలని తెలియక ఒక్కొక్కరిని అడుక్కుంటూ ఆడుకొచ్చిందనంట. సో అట్లాంటి సిచ్యువేషన్లు రాజశేఖర రెడ్డి గారి ద్వారానే జరుగుతాయి. ఆయన వల్లనే అట్లాంటి ఎట్లా మా మిత్రుడు అన్నట్టుగా. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎలా అనంటే అవి ఎవరికి చేంజ్ చేయలేరు. ఏది వాళ్ళకి పెన్షన్ కానీ లేకుంటేనేమో ఆరోగ్యశ్రీ కానీ అట్లా ఎవరు చేంజ్ చేయలేరు. సో ఇది దాని తర్వాతకి మీరు అన్నట్టుగా 2009 ఫస్ట్ చాపర్ మిస్ అయినప్పుడు ఫస్ట్ నాకే కాల్ వచ్చింది. డెస్క్ నుంచి కాల్ చేశారు, శ్రీహరి కాల్ చేసి మిస్ అయిందంటే ఏం చేస్తున్నావు ఏంటని అంటే, సార్ ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది, ఇప్పుడే మీరు చెప్తున్నారు కదా, నేను వెళ్తున్నాను సార్ అన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్పోర్ట్లో అప్పుడు రాజుగారు అని చెప్పేసి విజయనగరం చెందిన ఒక ఆయన ఎయిర్పోర్ట్ మేనేజర్గా ఉండేటోడు. ఆయనకు చేస్తే, అవును సంజయ్ మాకు మెసేజ్ వచ్చింది, మేము అక్కడే ఉన్నాము అని చేస్తున్నాను. సార్ నేను వస్తాను సార్ అని అంటే, ఏమో రావద్దులే, లోపలికి అలౌడ్ చేయట్లే, కానీ నువ్వు రావద్దులే, నేను ఏమైనా ఉంటే నేను మెసేజ్ చేస్తుంటాను అని. నేను డైరెక్ట్గా అక్కడి నుంచి ఆయన రాజుగారి నెంబరే డైరెక్ట్గా శ్రీహరికి ఇచ్చి మీరు అటు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండండి అని అంటే, ఆయన శ్రీహరి మాకు అప్పుడు ఇన్పుట్గా ఉండేవారు. ఆయన మా శ్రీహరి అర్జున్ నువ్వు బయలుదేరేసి ఇది తిరుపతి వచ్చేసి, తిరుపతి నుంచి వీలైతే నువ్వు అటు వద్దుగా అని అన్నారు. మళ్ళీ తర్వాత ఓకే సార్ నేను బయలుదేరుతున్నాను, డిఎస్ఎన్జీ తీసుకొని బయలుదేరుతుండేసరికి మళ్ళీ నేను చెన్నై సిటీ దాటుతున్నాను, తాంబరం దాటుతున్నాను, లాస్ట్ రెడ్ హిల్స్ దాటుతుంటే మళ్ళీ కాల్ చేశారు, నువ్వు అక్కడే ఉండు, అది ట్రేస్ అవుట్ కావట్లేదు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఏటీస్ దగ్గరే ఉండు, అక్కడి నుంచే నువ్వు లైవ్ పెట్టుకుంటూ ఉండాలి అనమాట. ఒకరోజు అయింది, రెండో రోజు దాకా అంత జాడ తెలియలేదు అన్న తర్వాత రెండో రోజు తర్వాతకి మా వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ ఏటీసీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కడో క్రాష్ అయి ఉంటుంది, అందుకని మాకు సిగ్నల్ అందట్లేదు, బ్లూ బాక్స్ రెడ్ బాక్స్ నుంచి కూడా మాకు బ్లాక్ బాక్స్ నుంచి కూడా మాకు సిగ్నల్స్ అందటం లేదు అనేసరికి, అప్పుడు అందటం లేదని చెప్పేసి నాకు రాజుగారు చెప్పింది ఏంటంటే, ఆఫ్ ది రికార్డు రాజుగారు చెప్పింది ఏంటంటే, లేదు ఆ ఏరియాకి వచ్చిన వితిన్ ద 5 to 10 minutesలోనే అది క్రాష్ అయిపోయింది. ఎందుకంటే క్రాష్ అయ్యేటప్పుడు సౌండ్స్ వస్తాయి. లాస్ట్ ఏటీసీకి వచ్చినప్పుడు అదేదో సౌండ్స్ వచ్చినాయి అంటే, అది కాకుండా ఏదైతే చాపర్ పైలట్ ఉన్నాడో ఆ పైలట్ దగ్గర నుంచి మనకి వాళ్ళు ఏదో సౌండ్ లాగా వచ్చినాయి అంట. అది మన తర్వాత ఎంక్వైరీలో అవన్నీ తెలిసినాయి అనుకోండి తర్వాత అన్నప్పుడు ఆయన చెప్పాడనమాట, ఇక లేదు యాక్చువల్లీ క్రాష్ అయింది, ఇక మీరు అక్కడ వెతుక్కోవటం తప్ప మనం చేసేది ఏం లేదు అని అయితే ఇదే విషయాన్ని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ఇడుపులపాయ ఏదైతే క్రాష్ అయిందని అన్నాను అనుకో, అప్పటికే అంతకుముందే ఆల్రెడీ చాలామంది ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇట్లా మిస్ అయ్యారనగానే వందల మంది, వేల మంది, లక్షల మంది ఇడుపులపాయకి ధరలు వెళ్ళిపోయారు. పాదయాత్రలో నడుచుకుంటూ వెళ్ళారు. అది ఫారెస్ట్ అని కూడా చూడకుండా, అది జనరల్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అని చూడకుండా, నల్లమల ఫారెస్ట్, పావురాలగుట్ట అది రిజర్వ్డ్ ఫారెస్ట్. కానీ ఎవరికి తోచిన వాళ్ళు ఎక్కడి నుంచి ఆ ఫారెస్ట్ చుట్టూ నుంచి ఇట్లా చుట్టుముట్టినట్టుగానే అందరూ ఆడ వెళ్ళటం జరిగింది. సో అట్లాంటి సంఘటన, విషాద సంఘటన కావచ్చు, అదే కాకుండా రాజశేఖర రెడ్డి అభిమానుల్లో అది తీరని వెదలాగా నిలిచిపోయిన ఒక సంఘటనలు కావచ్చు, ఇట్లాంటివి ఇక అవి గుర్తు తెచ్చుకుంటున్న కొద్దీ రాజశేఖర రెడ్డి గారు లేరనే విషయాన్ని దిగమింగుకునే పరిస్థితుల్లో అది దిగమింగుకుంటూనే రాజశేఖర రెడ్డి గారు రీకాల్ చేసుకోవటం, ఆయన ఎందుకు అంత మనం వదిలిపెట్టుకోలేకపోతున్నాము అనే, ఇప్పటికీ కూడా ఇప్పుడు స్టేట్స్ విడిపోయినా కానీ, స్టేట్స్ విడిపోయిన విషయం అందరూ ఇప్పుడు జనరల్గా అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే స్టేట్స్ విడిపోయే పరిస్థితులు ఉండేవి కాదు. కానీ స్టేట్ విడిపోయినా కూడా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అనే పేరు గుర్తుకొస్తే ప్రతి ఒక్కరిలో వాళ్ళ మనసుల్లోంచి ఒక భావన ఒకటి బయటకు వస్తుందని. ఇది మాత్రం తప్పనిసరిగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు లేరనే విషయాన్ని కాదు,
ఎప్పటికీ ఆయన చేసిన వాటిల్లో ప్రతి పథకంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తూనే ఉంటారు. ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ఆటోమేటిక్గా ఆయన క్రియేట్ చేసిన ఏ పథకంలో కూడా ఆ పథకాన్ని కూడా తీసివేసే సాహసం చేయలేని పరిస్థితి. ఇక్కడ మీ ఇద్దరికి నేను ఒక పర్సనల్ ఎమోషనల్ బాండ్ చెప్తాను. ఇవాళ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క లీడర్ ఆర్ బార్న్ ఫ్రమ్ పీపుల్ అనే దానికి ఇద్దరు ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేయొచ్చు. ఒకళ్ళు పీజేఆర్ హూ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్. రాజశేఖర్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో ఎంత ఇమేజ్ ఉండేదో ఒక బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేసే ఒక ఎమ్మెల్యే పీజేఆర్ గారు చనిపోయినప్పుడు వచ్చినన్ని జనం, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అంతమంది వచ్చారు హైదరాబాద్. అంటే అంత పీపుల్ కనెక్టెడ్, పూర్ పీపుల్ కనెక్టెడ్ ఎక్కువ అనేది కామన్గా ఇద్దరికి ఉన్న ఇది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు రైవలరీగా ఉండేవాళ్ళు కానీ బట్ ఇద్దరికి కామన్ ఎజెండా వచ్చేసి కంప్లీట్గా చూస్తే దే బోత్ వేర్ ఇస్ టు పేదల పక్షపాతి పేదవాడికే పనిచేసేవాళ్ళు. పేదవాడు అంటేనే వాళ్ళిద్దరికి ఇష్టము, పేదవాడు పైకి రావాలనే లక్ష్యంతోనే ఉండేవాళ్ళు ఇద్దరు. వాళ్ళిద్దరిని నేను ఒక కంపారిజన్లో చూసుకుంటే కనుక వెరీ షార్ట్ టైంలో ఇద్దరు ప్రజలకి దగ్గర లేకుండా వెళ్ళిపోయారు. దాన్ని మళ్ళీ ఆ పీజీఆర్ విషయంలోకి వస్తే కనుక నేను పీజీఆర్ని దగ్గరగా ఉండి చూసి గ్రో అయ్యా. అదే హైదరాబాద్ యూసుగూడలో మనం పుట్టి పెరిగాం కాబట్టి చూస్తే అట్లాంటి లీడర్స్ ఎక్కడ వాళ్ళకి మళ్ళీ రారు అనేది నా ఫీలింగ్ పర్సనల్. అదే యాక్చువల్లీ ఏదైతే జనార్దన్ రెడ్డి గారు పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఎంత మాస్ లీడర్గా పేదల పక్షాన నిలిచిన వాళ్ళుగా, అక్కడ దాకా ఎందుకు ఆయన ఉన్నప్పుడు సెల్ఫీ లీడర్గానే కాదు, యాక్చువల్గా యాజ్ ఎ ఎమ్మెల్యేగా కావచ్చు, లేకుంటే స్థానిక నేతగా కావచ్చు, ఇప్పటికీ కూడా లైక్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మొన్న గెలిచాడు నవీన్ యాదవ్, వాళ్ళ నాన్న ఉన్నాడు శ్రీశైలం యాదవ్, వాళ్ళ నాన్న ఉన్నాడు. ఆయన ఏంటంటే అదే ఎమ్మెల్యే అదే శ్రీశైలం యాదవ్ కావచ్చు, లేకుంటేనేమో కూకట్పల్లి వరకు ఇక్కడ నుంచి ఏదైతే ఖైరతాబాద్ నుంచి ఆయన కాన్స్టిట్యూన్సీ ఉండేది. నువ్వు ఎక్కడికి పోయినా కానీ ఆయనకు ఎవడైనా సరే అప్పట్లో పోలీసుల వ్యవస్థ ఎట్లుండేది ఎట్లున్నా కానీ ఈయన పేరు ఒక జనరల్గా జనన అంటే చాలు, పీజీఆర్ పేరు చెప్తే చాలు, అట్లాంటి పరిస్థితులు ఉండేవి అనమాట. ఆయన అందుకనే ఆ పీజీఆర్ని మర్చిపోలేము. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే ఆయన దివంగతుడైనా కానీ ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన క్యాంప్ ఆఫీస్లో ఆయన ఎవ్రీడే మార్నింగ్ ఫస్ట్ ప్రజల వినపాలు విని ఆయన ఎవరు వచ్చినా కానీ ఆయన దగ్గరికి పిలిచి వాళ్ళ సాధక బాధకాలు ఏదో చూసి వాటన్నిటిని కూడా పరిష్కరించి పంపించే ఒక నేతలలో రాజశేఖర రెడ్డి గారికి మించిన నేత అనేది ఎవరు లేరు అనేది అది లిఖితమే, చరిత్ర లిఖితమే అవుతుంది తప్ప దాన్ని మనం ఎవరితోనూ కూడా కంపేర్ చేసుకోలేని పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు యాజ్ ఎ సెకండ్ టర్మ్ సీఎం అయిన తర్వాత కూడా ఆయన ధైర్యం, అంత ధైర్యం, ఆ ధైర్యమే కదా రెండోసారి కూడా ఆయన సీఎం చేయగలిగింది. నేను క్యాండిడేట్స్ని తీసుకొస్తాను, నేను క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటాను, నేను గెలిపించి తీసుకొస్తానని ఒక ఆ ధైర్యం ఉందే, దేశానికి ఒక దిక్చూసగలరు, హైక్యానికి ఛాలెంజ్ ఇస్తున్నది. అది ఏ లీడరు ఇప్పటి వరకు చేయలేదు. కాంగ్రెస్కి ఇప్పుడు ప్రజల్లో ఉన్న కాంగ్రెస్కి అదే అట్లాంటి నేతలను ఎవరిని కూడా తన దగ్గర లేకుండా చేసుకున్నారు. అందుకనే ఇప్పటికీ కూడా ఆయన జయంతి అప్పుడు వర్ధంతి అప్పుడు ఆయన స్మరించుకునే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కావచ్చు, లేకుంటేనేమో లోకల్లో ఉండే లీడర్లు కావచ్చు, రాష్ట్రాల్లో ఉండే లీడర్లు కావచ్చు, సీఎంలు పిఎంలు ఎవరైనా కావచ్చు సరే, వాళ్ళే రాజశేఖర రెడ్డి గారు స్మరించుకుంటూ అటువంటి లీడరు ఇప్పటి వరకు లేడు అని అంటున్నారనంటే ఇప్పుడు ఆ పార్టీలకి అది ఇప్పుడు అర్థమవుతుంది కాదు, ఆయన చనిపోగానే అర్థమై ఉంటుంది. ఆయన తర్వాత ఆయన కుమారుడు చేస్తే దాన్ని బట్టి అది అంత ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎలాగో ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రస్తావన లేదు కదా, లేదంటే చేసుకున్నది స్వయం కృపారాధం. ఆయనతో నాకున్నటువంటి పరిచయాలు డైరెక్ట్ యాక్సెస్లో అయితే 2004 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు నేను ప్రకాశం జిల్లాకి డెప్యుటేషన్ మీద ఆ జిల్లాకి పంపించాను హైదరాబాద్ నుంచి. అక్కడ పనిచేసేటప్పుడు బస్ యాత్ర ఉంది, అప్పుడు పాదయాత్ర అయిపోయిన తర్వాత బస్ యాత్ర మొదలైంది కదా. బస్ యాత్ర ఆ జిల్లాలో వస్తున్నప్పుడు ఐ వాజ్ దేర్. మధ్యలో ఆయనతో ఇంటర్వ్యూలు కూడా తీసుకోవడం, ఒక చోట ఎంత సింపుల్గా ఉండేవారంటే కాబోయే ముఖ్యమంత్రి ఒక సడన్గా ప్రకాశం జిల్లా ఒక చోట మా లంచ్ టైం అయింది, సమ్వేర్ అరౌండ్ 2 o'clock. సడన్గా బస్ ఆపారు, ఆపి ఒక చెట్టు అంతే
చెట్టు దగ్గర వెంటనే ఆ సూర్యుడు వీళ్ళంతా చిన్న దుప్పటి ఇలా పరిచేశారు. అక్కడ కూర్చుని ఎగుడు దిగుడుగా ఉంది నేల, ఓ పక్క చెట్టుకు సంబంధించిన వేర్లు, మనం చిన్నప్పుడు ఆడుకుంటూ తింటుంటాం కదా ఆ టైపు. అక్కడ కూర్చొని అక్కడే ఆయన దంపుడు బియ్యం తినేవారు ఎక్కువగా. ఆయన దంపుడు బియ్యం రైస్, 2-3 కూరగాయలు, వెజిటబుల్ కూరగాయలు తినేసి మమ్మల్ని కూర్చోమన్నారు. లేదు సార్ ప్లస్ అంటే మేము ఆయన కూర్చొని తింటున్నాను సేపు అలా చూసేవాళ్ళం. ఇంత సింపుల్గా మనిషి ఎలా ఉన్నాడబ్బా, అందుకే ఇంత పెద్ద ఎత్తున ప్రజలకి చేరువాడని చెప్పి అప్పుడే అనిపించింది. దాని తర్వాత ఈ 2009లో ఆయన ఇంకా చనిపోవడానికి 2 రోజుల ముందు అసెంబ్లీ లాస్ట్ డే ఐ థింక్ ఆయన ఛాంబర్లో ఏదో పని ఉండి వెళ్ళాను వేరే వాళ్ళతో కలిపి. ఆయనకి లాస్ట్ లాఫ్ ఆయన చైర్లో ఇలా కూర్చొని పంచకట్టుంటే ఇలా కూర్చొని ఇలాగ నవ్వుతుంటాడు కదా ఆయన, చాలా ఫుల్గా మనస్ఫూర్తిగా. అవునవును. ఆ నవ్వు చూశాను. ఆ నవ్వు ఆయన చనిపోవడానికి జస్ట్ 2 days బిఫోర్ 2 days బిఫోర్ 48 బిఫోర్స్. ఇప్పటికీ ఆయన చనిపోయాడు సెప్టెంబర్ 2వ తేదీన అని తెలియగానే ఇంకా ఆ నవ్వు ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది. అయ్యో 2 రోజుల ముందే కదా ఆయన పూర్తి నవ్వుని, మనసారా నవ్వుతున్న నవ్వుని, ఆయన సీఎం సీట్లో కూర్చొని నవ్వుతున్న నవ్వుని చూశాను. ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి సంఘటనలు తలుచుకుంటుంటే అందుకేనా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంత మహానేత అయ్యాడు, అందుకేనా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో ఇప్పటికీ అలా నిలిచిపోయి ఉన్నాడు, అందుకైనా ఆయన చనిపోతే 600 మంది రాజన్న చనిపోయాడు మేమెందుకంటూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ గుండెల్లో చప్పుడు ఆగిపోయిందా అనే బాధ. అందుకనే ఎప్పటికీ మిగిలిపోయేది వైఎస్ఆర్ లీవ్స్ ఆన్ అనేది ఇప్పటికీ ఉండిపోతుంది. రైట్ సార్, మనందరితో కలిసి ఇవాళ మళ్ళీ జర్నలిస్టులు ఇద్దరు మనతో పాటు వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. ఇవాళ దీంతో ఈ ప్రోగ్రామ్తో ముగిద్దాము. రేపు మళ్ళీ వచ్చేసారి కొన్ని అప్డేట్స్తో మళ్ళీ కొత్తగా జాయిన్ అవుతాం. థ్యాంక్ యూ.